Audio Jungle. నెల్లూరు రూరల్లోని 30వ డివిజన్ ఏవీకే ఎస్టేట్ నందు పార్కును టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి శుక్రవారం సందర్శించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్లోని 26వ డివిజన్లో 18 ఎకరాల విస్తీర్ణం కలిగి 400 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని 7 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడమన్నారు. మనేపల్లి రఘు, బొత్తల కృష్ణ, మస్తాన్ నాయుడు పాల్గొన్నారు. అది 1 మీటర్ తవ్వాం సార్. ఆ కింద అంతా డెమాలిషన్ చేస్తుంది సార్. దీన్ని తవ్వేస్తున్నారు గత 5 రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు 35 పార్కుల్లో 17.5 ఎకరా స్థలంలో 7 కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టామో వాటన్నింటినీ కూడా వదిలేకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ వేయాల నెల్లూరు నగర కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్ లో అనే శాసనసభ్యులు రెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత 2370 ప్లాంటేషన్లని మనం 5 రోజుల క్రితం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 1900 ప్లాంట్స్ ని ఈ పార్కుల్లో వేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ కూడా 450 ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా తీసుకునేస్తాం. ఏదో చెట్లు వేసినామా, ఫోటో తీసుకున్నామా, వీళ్ళతో మాట్లాడకుండా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి. ప్రతి చెట్టు దాని సంవత్సరం బతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను రాను కాలుష్యం ఎక్కువైపోతా ఉంది. చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్ లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నగరంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 2400 ప్లాంట్స్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం. ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్ సంబంధించి 17.5 ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర 380-400 కోట్ల స్థలాలు. మీకు తెలియదేం కాదు, ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు పెంచుకోవడం, దళారులు రావడం, వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ బ్లాక్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే పార్క్ స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రిజర్వ్ స్థలాలు వాటన్నిటి కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అందరికి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా మోసపోవద్దు. ఈ దళారుల చేతిలో పార్క్ స్థలాలు 1,50,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు. 1-2 సార్లు అవి రిజర్వ్డ్ స్థలాలా, పార్క్ స్థలాలా డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సింది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. వీటికి తోడు కొన్ని కోట్ల రూపాయలతో రోడ్డు అయినా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా అన్ని విధాలా కూడా నిధులు లభ్యతను బట్టి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాం. పెద్ద నియోజకవర్గం, ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా ఉన్న నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తా ఉన్నాం.